మిగిలినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి అభిప్రాయాల నేపథ్యంలో ఏం జరగచ్చు ఒక న్యాయ నిపుణులుగా మీరు? ఒకటండి, ఆల్రెడీ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఎందుకంటే సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన తర్వాత, సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వెలిపుచ్చిన తర్వాత, ఇంత ఆర్థిక నేరాల్లో ఉన్న వాళ్ళు 10 సంవత్సరాల నుంచి స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆశ్చర్యాన్ని వెలిపించిన తర్వాత, సిబిఐ లాంటి సంస్థలు కూడా సుప్రీంకోర్టులో దీంట్లో సాక్షులు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, ముద్దాయిలు పలుకుబడి కలిగిన వాళ్ళు, మంచి మంచి ప్లేయర్లను పెట్టుకొని జాప్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిర్మించాలి అని చెప్పేసి సిబిఐ లాంటి సంస్థలు సుప్రీంకోర్టులో తమ వాదనను వెలిపించిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు అది కానీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు 2 సార్లు ఇచ్చిన ఆదేశాలు కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత సిబిఐ కూడా ఈ రోజున కొంత క్రియాశీలకంగా పనిచేయవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది. అందుకే అపోజ్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు చేయమని వేసినప్పుడు పాపం వీళ్ళకు నోరు రాలా సిబిఐకి. సింపుల్ గా మేమే వేసి మీరు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం చేయండి అన్నారు. అలానే అవినాష్ రెడ్డిని బెయిల్ మంజూరు చేసిన తర్వాత బెయిల్ రద్దు చేయమని సిబిఐ తను క్రియాశీలకంగా వ్యవహరించవలసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను ఆ విధంగా చేయలేదు. చివరికి సునీతారెడ్డి వెళ్లాల్సిన పరిస్థితి. అలానే బాహ్య ప్రపంచానికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి భార్య గారు భారతీరెడ్డి గారికి సమాచారం తెలిసినా వాళ్ళని విచారించడానికి సాహసం చేయలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. ఆ విధంగానే వాళ్ళు కూడా భయపడిపోయి న్యాయస్థానంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు, ఆ మీద కేసులు పెడుతుంది, ఇలాగైతే ఈ కేసు విచారణ జరపలేమని ఆవేదన వినిపించుకునే పరిస్థితిని సృష్టించాడు గతంలో జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ పరిస్థితుల్లో డెఫినెట్ గా సిబిఐ ఈ రోజున ఎందుకంటే రోజువారీ విచారణ జరపమంటున్నారు కాబట్టి సిబిఐ కోర్టు కూడా డెఫినెట్ గా దీంట్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రెండోది ఇక్కడ మనం గమనించాలండి, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన నేరాలు 43,000 కోట్ల రూపాయలు. ఇందాక సోదరులు చెప్పినట్టుగా 100 కోట్ల రూపాయలు ఇచ్చిన దాంట్లోనే కేజ్రీవాల్ని, సిసోడియాని, అలానే కవితని వీళ్ళందరూ అరెస్ట్ చేసి ఇంతకాలం జైల్లో ఉంచారు. ఇప్పుడు సీఎం గా ఆయన జైల్లోనే ఉన్నాడు సార్, సీఎం గా జైల్లోనే ఉన్నాడు, బెయిల్ మంజూరు కాల. కానీ అంత ఆర్థిక నేరాలు, సమాజాన్ని చిన్నాభిన్నం చేసేవంటి అంత ఆర్థిక నేరాల్లో ఇరుక్కునే వ్యక్తి ఎందుకు ఈ రోజున సిఐడి నోటీసులు వచ్చిన పరిస్థితి? మద్యం విషయంలో ఆల్రెడీ వాసుదేవరెడ్డి దగ్గర సిఐడి వాళ్ళు నోటీస్ ఇచ్చి కొంత సమాచారాన్ని సేకరించారు. జగన్ పాత్ర దాంట్లో వెల్లడవుతోంది. ఆయనకి నోటీసులు ఇవ్వాలి, మద్యం కేసులో నోటీసులు ఇవ్వాలి, ఇసుక కేసులో నోటీసులు ఇవ్వాలి, మైన్స్ కేసులో నోటీసులు ఇవ్వాలి. వీటన్నిటిలో ఆయన ముద్దాయిగా చూపించి చర్యలు తీసుకోబోతున్న సమయంలో ఆయన నేను ఈ దేశాల నుంచి విదేశాలకు వెళ్తున్నాను, నాకు కొంతకాలం సమయం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నానంటే దీంట్లో ఒక కుట్రపూరిత ఆలోచన ఉన్నదైతే నిస్పష్టంగా మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, జగన్మోహన్ రెడ్డి